రాజకీయపరమైన స్టేట్మెంట్లు తప్పించి నిజాయితీతో కూడినటువంటి స్టేట్మెంట్లు ఎప్పుడో పోయినాయి ఆర్థిక బడ్జెట్లు. అందుకని బడ్జెట్ల మీద కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ పోయింది. ఇదివరకు అయితే నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరిగేది, ఇప్పుడు ఆ నిర్మాణాత్మక చర్చ చచ్చిపోయినటువంటి సందర్భం. వాస్తవంగా దక్షిణాది ప్రాంతాలలో అత్యధికంగా సంపాదించుకుంది ఈ గ్రాంట్స్ కమిషన్ ద్వారా, 16వ ఫైనాన్షియల్ కమిషన్ ద్వారా కర్ణాటక ఇప్పుడు ట్యాక్స్ డివల్యూషన్ షేర్ కిందన 4.13% సంపాదించుకుంది. అట్లాగే 3.65% 15 పే కమిషన్ అయితే ఇప్పుడు 4.13%, అంటే అంత పెరుగుతోంది. ఎలకేషన్ 6,975 కోట్లు ఎక్స్ట్రా ఎలకేషన్ జరిగింది. అలాగే షేరు 1.93 నుంచి 2.38% పెరిగింది. కేరళకి బెనిఫిట్స్ వచ్చేటప్పుడు కేరళ ప్రాంతానికి కూడా. అలాగే గుజరాత్కి 4,228 కోట్లు, హర్యానాకి 4,090 కోట్లు సాధిస్తే అత్యధికంగా సాధించినటువంటిది మాత్రం కర్ణాటక, కేరళ అయినాయి. ఏదైతే హయ్యర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, జీడిపి కంట్రిబ్యూషన్ విషయంలో బీజేపీ రూల్డ్ మధ్యప్రదేశ్ వచ్చేటప్పటికి కట్స్ ఎక్కువ జరిగింది. వాళ్ళకి సంబంధించి 7,677 కోట్లు తగ్గినాయి. ఇదివరకు 1.12 లక్షల కోట్లలో నుంచి 7,000 కోట్లు తగ్గినాయి మధ్యప్రదేశ్లో.